అందరికీ నమస్కారము. పద్య సౌరభం ఛానల్కు స్వాగతం. బాల వ్యాకరణము క్రియాపరిచ్ఛేదము 114వ సూత్రం నుండి విందాం. భూతంబున లైకి లిడంతంబగు అగుధాతు అనుప్రయుక్తంబగు. భూతంబున లైకి వ్యతిరేకంబున లై కదా, ఆ లైకి భూతకాలపు అర్థంలో చెప్పినప్పుడు లిడంతంబగు అగుధాతువు, లిట్టు అంతంగా ఉండేటువంటి అగుధాతువు. లిడంతము అంటే భూతంబున లిట్టు, ఆ లిట్టు అంతంగా ఉండేటువంటి అగుధాతువు అనుప్రయుక్తంగా చేరుతుంది. లై వ్యతిరేకంబున లై. అగు అనేటువంటి లై ధాతువుకు అగు అనేటువంటి ధాతువుకు లైలో ఎలాంటి రూపాలు ఏర్పడుతున్నాయో మనం గమనిస్తే 91వ సూత్రం ప్రకారము అగు వచ్చు చొచ్చు చూచులకు ముత్తు పరంపగునప్పుడు కా రా చొరు చూడులు. అగు అనేటువంటి సూత్రం ప్రకారం అగుకు రా వచ్చి లైలో డుంగు పరంపైనప్పుడు దీర్ఘమే సాధిపూర్ణమ లేదు కాబట్టి కేవలం డుంగ్ మాత్రమే చేరి రాడు అనేటువంటి రూపం మనకి ఏర్పడుతుంది. అలాగే ప్రథమ ఏకవచనంలో రాడు, ప్రథమ బహువచనం అయితే రారు. అలాగే మధ్యమ ఏకవచనంలో రావు, మధ్యమ బహువచనంలో రారు, ఉత్తమ ఏకవచనంలో రాను, ఉత్తమ బహువచనంలో రాము. అలాగే అమహత్తులో ప్రథమాకు సంబంధించినటువంటి అమహదార్థములందున డుంగురులకు దువ్వులకు సూత్రం ప్రకారము రాదు, రావు అనేటువంటి రూపాలు మనకి ఏర్పడుతున్నాయి. ఇవి లైకి సంబంధించినటువంటి రూపాలు. అలాగే అగు అనేటువంటి ధాతువుకు లిట్టు రూపాలు చూసినట్టయితే అగుకు లిట్టు రూపాల్లో చూస్తే అగు లిట్టులో డుంగుపరమైనప్పుడు, లిట్టులో డుంగుపరమైతే లిట్లాట్ల డుంగునకు ఎను నువర్ణకంబకు సూత్రం ప్రకారం అగు ప్లస్ ఎను కాగా, అగు ప్రోవుల కడవ్రాలకు ఇద్వక్రంబులు పరంపగునప్పుడు యకారంబకు సూత్రం ప్రకారము దీనికి వక్రం పరమైంది కాబట్టి ఈ కడవ్రాలకు యకారం వచ్చి ఐ ప్లస్ ఎను అవుతుంది. ఐ ప్లస్ ఎను అయ్యను కాగా అగునకు వక్రంబు కూడిచో దీర్ఘంబగును సూత్రం ప్రకారం ఆ స్థానంలో దీర్ఘం వచ్చి ఆయను అయింది. అనంతరం మనకు తర్వాత వచ్చేటువంటి కృదంత పరిచ్ఛేదం సూత్రం ప్రకారము తొలి అచ్చు మీద ఉండేటువంటి హల్లుకు దుర్వచనం బగు అనేటువంటి సూత్రం ప్రకారం దీనికి దుర్వచనం చేరి ఆయను అనే రూపము. దుర్వచనం పరంబగునప్పుడు ఆర్చికంబగు దీర్ఘమ్మనకు రసంబగు అనే ఆర్చిన సూత్రం ప్రకారము అయ్యను అనేటువంటి రూపం మనము సాధించుకున్నాం. గత సూత్రాల ద్వారా అయ్యను అనేటువంటి రూపాన్ని సాధించుకున్నాం. డుంగు రూపంలో అయ్యను. అదే అగుకు రూపరమైనప్పుడు భూతంబునం దిగాగమంబగు సూత్రం ప్రకారం అగు ప్లస్ ఈ ప్లస్ రు కాగా అగు ప్రోవులకు కడవరాలకు ఇద్వక్రంబులు పరంపగునప్పుడు యకారంబగు సూత్రం ప్రకారం దీనికి యకారం వచ్చి ఐ ప్లస్ ఈ ప్లస్ రు అయ్యి రు. ఇకారంబు మీది కూనువు క్రియా విభక్తుల ఉత్వంబునకు ఇత్వంబగు సూత్రం ప్రకారము అయ్యిరి అనేటువంటి రూపాలు మనము చేసుకున్నాం. ఇవి రెండు కూడా ప్రథమ పురుషకు సంబంధించినవి. అలాగే పురుషకు సంబంధించింది అగుకు లిట్టులో ఊ పరమైనప్పుడు లిట్టుకు ఉయి పరంపగునప్పుడు తిగాగమంబగు సూత్రం ప్రకారము అగు ప్లస్ తి ప్లస్ వు. భూతంబునం దిగాగమంబగు సూత్రం ప్రకారము అగు ప్లస్ ఈ ప్లస్ తి ప్లస్ వు, అగు ప్లస్ ఈ ప్లస్ తి ప్లస్ వు కాగా అగు పోవుల కడవ్రాలకు ఇద్వక్రములు పరంపగునప్పుడు యకారంబగు సూత్రం ప్రకారం దీనికి ఈ ఇత్వం పరమవుతుంది కాబట్టి ఇది యకారంగా మారి ఐ ప్లస్ ఈ ప్లస్ తి ప్లస్ వు అయ్యితివ్వు కాగా ఇకారంబు మీది కొనుగో క్రియా విభక్తులు ఉత్వంబునకు ఇత్వంబగు సూత్రం ప్రకారము అయ్యితివి అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. అలాగే ఇది మధ్యమ పురుష ఏకవచనం. మధ్యమ పురుష బహువచనానికి అయ్యితిరి, ఉత్తమ పురుష ఏకవచనానికి అయ్యితిని, ఉత్తమ పురుష బహువచనానికి అయ్యితిమి అనేటువంటి రూపాలను మనము ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇవి ఈ సూత్రానికి సంబంధించిన ప్రాథమిక అంశాలు మాత్రమే. ఇవన్నీ కూడా ఈ సూత్రానికి సంబంధించిన ప్రాథమిక అంశాలు. భూతంబున లైకి లిడంతంబునకు అగుధాతువు అనుప్రయుక్తంబగు అంటున్నాడు. భూతకాలార్థాన్ని సూచించేటువంటి
వ్యతిరేకార్థంలో వచ్చే లైకి భూతకాలమైన లిట్ అంతంగా ఉండేటువంటి అగుధాతు అనుప్రయుక్తం అవుతుంది. కాబట్టి లైలో ఏమున్నాయి, లిట్టులో ఏమున్నాయి అనేది చూసుకుంటే లై ధాతువులో అగు అనేటువంటి దానికి లై ధాతువులో లై పరమైనప్పుడు డుంగ్రు ఊరు నూములలో ఇలాంటి రూపాలు మనకి ఏర్పడ్డాయి. రాడు, రారు, రావు, రారు, రాను, రాము, రాదు, రావు రూపాలు. అలాగే అగుధాతువుకు లిట్టులో ప్రథమ పురుషలో అయితే ఐరి, అయ్యను, ఐరి, మధ్యమ పురుషలో ఐతివి, ఐతిరి, ఉత్తమ పురుషలో ఐతిని, ఐతిమి అనేటువంటి రూపాలను మనము సాధించుకున్నాం. కాగా ఇప్పుడు భూతంబున లైకి లిడంతంబునకు అగుధాతు అనుప్రయుక్తంబు అని అంటున్నాడు. కావున ఇప్పుడు చూద్దాం. ఈ లైలో ప్రథమ పురుషకు సంబంధించిన రూపం ఏంటి? రాడు. దీనికి లిడంతమైనటువంటి అగుధాతు అనుప్రయుక్తం అవుతుంది. లిడంతమైనటువంటి అగుధాతువులో ప్రథమ పురుష ఏంటి? అయ్యను. ఏమవుతుంది? సంధి జరిగి రాడయ్యను, వాడు రాడయ్యను. వాడు అనేటువంటి శబ్దం తీసుకున్నప్పుడు రాడయ్యను. దీంట్లో ప్రథమ పురుషకు సంబంధించినటువంటి బహువచనము రారు. అప్పుడు లిడంతమైనటువంటి ప్రథమ పురుషలో బహువచనం ఏంటి? ఐరి. రారైరి, వారు రారైరి. అలాగే దీంట్లో మధ్యమ పురుషకు సంబంధించినటువంటి ఏకవచనము రావు. దీంట్లో మధ్యమ పురుషకు సంబంధించినటువంటి ఏకవచనము ఐతివి, రావైతివి. అలాగే దీంట్లో లైలో మధ్యమ పురుష బహువచనము రాడు. దీంట్లో మధ్యమ పురుష బహువచనము ఐతిరి, రారైతిరి. అలాగే దీంట్లో ఉత్తమ పురుష ఏకవచనము రాను. దీంట్లో ఉత్తమ పురుష ఏకవచనము ఐతిని, రానైతిని. అలాగే అక్కడ లైలో ఉత్తమ పురుష బహువచనం రాము. ఇక్కడ లిట్టులో ఉత్తమ పురుష బహువచనము ఐతిమి, రామైతిమి అనే రూపాలు మనకు ఏర్పడుతున్నాయి. భూతంబున లైకి లిడంతంబునగు అగుధాతువు అనుప్రయుక్తంబగు. భూతకాలపు అర్థంలో చెప్పేటప్పుడు వ్యతిరేకార్థమైనటువంటి లైకి భూతకాలమైన లిట్టు అంతంగా ఉండేటువంటి అగుధాతు అనుప్రయుక్తం అవుతుంది. కాబట్టి ముందు లై ధాతువుకు సంబంధించినటువంటి లైకి సంబంధించినటువంటి రూపాలు ఏంటో చూసినట్టయితే అగు అనేటువంటి ధాతువుకు లైలో రాదు, రారు ఇలాంటి రూపాలు ఏర్పడుతున్నాయి. ఇందులో ఇవి ప్రథమ, ఇవి మధ్యమ, ఇవి ఉత్తమ పురుష. అలాగే అగుధాతువుకు లిట్టులో ప్రథమ పురుష అయ్యను, ఐరి సాధించాము. అలాగే మధ్యమ పురుష ఐతివి, ఐతిరి, ఉత్తమ పురుష ఐతిని, ఐతిమి అనేటువంటి రూపాలు మనం సాధించుకోగా ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే భూతంబున గడిచిపోయినటువంటి కాలానికి సంబంధించేటువంటి అర్థంలో లైకి ఈ రాడు అనేటువంటి లైలో మనం రాడు అనేటువంటి ఒక శబ్దాన్ని తీసుకుంటే దీనికి లిట్టులో ఉండేటువంటి రూపం లిట్ రూపము లిడంతమైనటువంటి అగుధాతు. లిడంతమైన అగుధాతు ఏంటి? ఇక్కడ అయ్యను. లిడంతమైనటువంటి అగుధాతు అనుప్రయుక్తం అవుతుంది. అంటే ప్రథమకు ప్రథమనే, మధ్యమకు మధ్యమనే, ఉత్తమకు ఉత్తమ ధాతువు ఉత్తమ లిడంతమైనటువంటి అగుధాతువు అనుప్రయుక్తమై రాడు అయ్యను, రాడయ్యను, వాడు రాడయ్యను, రారు ఐరి, వారు రారైరి, రావు ఐతివి, నీవు రావైతివి, రారు ఐతిరి, మీరు రారైతిరి, రాను ఐతిని, నేను రానైతిని, రాము ఐతిని, మేము రామైతిని. ఇలాంటి రూపాలు మనకు ఏర్పడుతున్నాయి. ఇలా లైకి భూతంబున లైకి లిడంతమైనటువంటి అగుధాతు అనుప్రయుక్తమవి ఇలాంటి రూపాలు మనం సాధిస్తాం. నుయంతంబగు ధాతువు క్రియా విశేషణంబులకు అనుప్రయుక్తంబగు నుయికి విభాషణగు. నుయంతంబగు ధాతువు నుయ్ అనేటువంటి జిత్తు ఇది అంతమైనటువంటి ధాతువు నియంతంబు అగు అగుధాతు నుయ్యి అంతంగా ఉండేటువంటి అగు అనేటువంటి ధాతువు క్రియా విశేషణాలకు అనుప్రయుక్తంగా అవుతుంది. నుయ్యికి విభాషగా చేరుతుంది. అగు అనేటువంటిది ధాతువు. అగు అనేటువంటి ధాతువుకు త్రివర్ణకార్థమునందు నుయ్యగు. త్రివర్ణకార్థమునందు నుయ్యగు అనేటువంటి 41 సూత్రం ప్రకారము నుయ్ చేరి నుయ్ చేరగా అగు వచ్చు చొచ్చు చూచు. అగు వచ్చు చొచ్చు చూచులకు ముత్తు పరంబగునప్పుడు కా రా చొరు చూడులగు అనే 91వ సూత్రం ప్రకారము అగు స్థానంలో కా ఆదేశంగా వచ్చి కా ప్లస్ నుయ్యి అవుతుంది. కా ప్లస్ నుయ్యి కాను అనేటువంటి రూపం ఏర్పడుతుంది. ఇది క్రియా విశేషణాలకు అనుప్రయుక్తం అవుతుంది. లెస్స లెస్సగాను బలికితివి, లెస్సగాను బలికితివి.
లెస్సగాను పలికితివి అన్నప్పుడు ఇక్కడ కాను ఉంది, లెస్సగాను పలికితివి. ఇది నుయ్యికి విభాష అన్నాడు. ఎందుకంటే చూడు అనేటువంటిది ధాతువు, చూడు అనేటువంటి ధాతువుకు తుమర్థ భావ లక్షణం నందు నుయ్యగు అనేటువంటి సూత్రం ప్రకారం నుయ్యి చేరి గీత పరంపైన ఉత్తమ కత్వం సూత్రం ప్రకారం చూడను అయింది. చూడను అయింది కావున ఇది నుయంతం, ఇది నుయ్యికి కాను అనేటువంటి విభాష, నియంతమైనటువంటి అగుధాతువు రావడం విభాష. ఎందుకు? ఇక్కడ కాను అనేటువంటి చేరినప్పుడు చూడగాను అనేటువంటి రూపం ఏర్పడుతుంది. కాను చేరనప్పుడు చూడను అనేటువంటి రూపమే మనకు నిలుస్తుంది. నియంతమగు నగుధాతువు క్రియా విశేషణములకు అనుప్రయుక్తంబగు నుయ్యికి విభాషణగు. నుయ్యి అంతంగా ఉండేటువంటి అగుధాతువు క్రియా విశేషణాలకు అనుప్రయుక్తంగా చేరుతుంది, నుయ్యికి విభాషగా చేరుతుంది. నుయ్యి అనేటువంటిది జ్ఞిత్తు, అగు అనేటువంటి ధాతువు. అగు అనేటువంటి ధాతువుకు తుమర్థ భావలక్షణమునందు నుయ్యగు అనేటువంటి సూత్రం ప్రకారం నుయ్యి చేరింది. అగు అనేటువంటిది అగు, వచ్చు, చొచ్చు, చూచు అనేటువంటి వాటికి ముత్తు పరంపగునప్పుడు కా, రా, చొరు, చూడులకు సూత్రం ప్రకారం అగు స్థానంలో కా వచ్చి కానుయ్, కాను అయింది. ఇది క్రియా విశేషణాలకు చేరుతుంది అంటున్నాడు. లెస్సగాను పలికితివి, ఇక్కడ కాను అనేటువంటి చేరింది. కాగా నుయ్యికి విభాషగా చేరుతుంది అంటున్నాడు. నుయ్యి ఎక్కడైతే ఉంటుందో దానికి విభాషగా చేరుతుంది. చూడు అనే ధాతువుకు తుమర్థ భావలక్షణం నుయ్యి చేరి చూడను అయింది. ఈ చూడను అనేటువంటి నుయ్యి, ఈ నుయ్యికి కాను చేరడం విభాషగా చేరుతుంది. కాను చేరినప్పుడు చూడగాను అవుతుంది. సంధి జరిగి ధృత ప్రకృతికాలకు మీది పరిశానక సరళాలు వచ్చి సంధి జరిగి చూడగాను అవుతుంది. విభాష కాబట్టి చేరిన పక్షంగా చూడను అనేటువంటి రూపం మనకు నిలిచి ఉంటుంది. దాని హ్రస్వంబు విభాషణగు, 115వ సూత్రంలో నుయంతమగు అగుధాతువు క్రియా విశేషణంబులకు అనుప్రయుక్తంబగు నుయ్యికి విభాషణగు అన్నాడు కదా. ఆ నియంతమగు అగుధాతువు కాను అనేటువంటి రూపం మనకి ఇంతకుముందు ఏర్పడింది. అగు ప్లస్ నుయ్యి కాను అనేటువంటి రూపం ఏదైతే ఏర్పడిందో అది కలిసినప్పుడు, క్రియా విశేషణాలకు కలిసినప్పుడు దానికి హ్రస్వంబు విభాషణగు, దానికి హ్రస్వంబు, ఈ దీర్ఘానికి హ్రస్వం అనేటువంటి విభాషగా చేరుతుంది. చూద్దాం. అగు అనేటువంటి ధాతువు ఇందాకే చెప్పుకున్నాము. దీనికి తుమర్థ భావలక్షణం నందు నుయ్యగు అనేటువంటి సూత్రం ప్రకారం నుయ్యి చేరి అగు, వచ్చు, చొచ్చు, చూచులకు ముత్తు పరంపగునప్పుడు కా, రా, చొరు, చూడులకు సూత్రం ప్రకారం ఇక్కడ కా వచ్చి ఇది ను అయింది. కాగా లెస్స అనేటువంటి క్రియా విశేషణానికి కాను పరమైంది. పరం కాగా సంధి సూత్రం 13వ సూత్రం ప్రకారము ప్రథమ మీది పరిశములకు సరళములకు సూత్రం ప్రకారము కా సరళంగా మారి లెస్సగాను అవుతుంది. లెస్సగాను కాగా ఈ సూత్రం ప్రకారం దాని దీర్ఘానికి హ్రస్వము చేరుతుంది. దీర్ఘానికి హ్రస్వం చేరగా లెస్సగాను అవుతుంది. ఈ హ్రస్వం చేరడం విభాష కాబట్టి ఇది రాని పక్షంలో లెస్సగాను అనేటువంటి రూపమే మనకు నిలిచి ఉంటుంది. అలాగే న్యాయము అనేటువంటి పదానికి ఈ నియంతమైనటువంటి అగుధాతువు చేరితే కాను ప్రథమ మీది పరిశములకు సరళములకు సూత్రం ప్రకారము న్యాయము గాను, దీర్ఘానికి ఈ సూత్రం ప్రకారం హ్రస్వం వస్తే న్యాయముగను అనే రూపం ఏర్పడుతుంది. రాని పక్షంలో హ్రస్వము, రాని పక్షంలో దీర్ఘం ఉండి న్యాయముగాను అనేటువంటి రూపమే మనకు నిలిచి ఉంటుంది. అలాగే చూడు అనేటువంటి ధాతువుకు తుమర్థ భావలక్షణమునందు నుయ్యగు అనేటువంటి సూత్రం ప్రకారం నుయ్యి చేరి గీతు పరంపవున కృత్వమున కత్వంపవు సూత్రం ప్రకారము చూడ అయింది. కాగా చూడ ప్లస్ నుయ్ చూడను అయింది. చూడను కాగా ఈ చూడను దానికి మాత్రము, చూడను అనేటువంటి క్రియా విశేషణానికి కాను పరమైనప్పుడు, ఇంతకుముందు సూత్రం ప్రకారం కాను పరమైనప్పుడు ధృత ప్రకృతికము ధృతం మీది పరిశానికి సరళంలో సూత్రం ప్రకారము చూడను గాను, తర్వాత ధృతం లోపించి చూడగాను అనేటువంటి రూపం అయింది. చూడగాను కాగా ఇక్కడ ఉండేటువంటి దీర్ఘం హ్రస్వంగా మారితే చూడగను అనేటువంటి రూపం ఏర్పడుతుంది. హ్రస్వంగా మారితే చూడగను, రాని పక్షంలో చూడగను అనేటువంటి రూపం ఏర్పడుతుంది. ఇవి అసలు కాను అనేటువంటి అనుప్రయుక్తం కావడమే, నియంతమైనటువంటి అగుధాతు అయినటువంటి కాను అనేటువంటి పదం అనుప్రయుక్తం కావడమే నుయంతానికి విభాష. ఎందుకు? చూడను అనేటువంటి నుయ్యి కదా, నుయ్యికి విభాష కాబట్టి దీనికి కాను అనేటువంటి అనుప్రయుక్తం అయితే ఈ రెండు రూపాలు ఏర్పడతాయి. రాని పక్షంలో చూడను అనేటువంటి రూపమే మనకు సప్త రూపమే నిలిచి ఉంటుంది. దానికి హ్రస్వంబు విభాషణగు.
నుయంతంబగు అగుధాతువు క్రియా విశేషణములకు అనుప్రయుక్తంబగు నుయికి విభాషణగు అని ఇంతకుముందు సూత్రంలో చెప్పినటువంటి అగుధాతువుకు నుయి చేరి కాను ఏర్పడింది. ఇది క్రియా విశేషణాలకు చేరుతున్నప్పుడు లెస్సా ప్లస్ కాను అయింది. కాగా అలాగే న్యాయము ప్లస్ కాను కాగా ప్రథమ మీది పరిచయములకు సరళ గసరదవలగు సూత్రం ప్రకారం గసరదవలు వచ్చి లెస్సగాను న్యాయముగాను అయింది. కాగా ఈ సూత్రం ప్రకారం దీర్ఘం హ్రస్వంగా మారి లెస్సగాను న్యాయముగాను అయింది. ఇది విభాష కాబట్టి ఇవి రాని పక్షంలో లెస్సగాను న్యాయముగాను అనే రూపమే ఉంటుంది. చూడుకు తుమర్థ భావలక్షణం నందు నుయి చేరి చూడను అయింది. గీతపరమైనప్పుడు ఉత్తమనకత్వం వచ్చి చూడను అయింది. దీనికి కానుపరమైనప్పుడు చూడగాను అయింది. ఈ సూత్రం ప్రకారం వస్త్రం వచ్చి చూడగాను అయింది. అసలు ఇది నుయికి విభాష అన్నాడు. నుయికి ఈ నియంతమైనటువంటి అగుధాతువు అనుప్రయుక్తం కావడం నుయికి విభాష కాబట్టి ఇది నుయి కావున దీనికి విభాష కాబట్టి చేరితేనే చూడగాను చూడగాను, అసలు చేరకపోతే నేరుగా చూడను అనేటువంటి రూపం అలాగే నిలిచి. 117వ సూత్రము ఉన్న కళ నా వర్ణకంబుల మీది తచ్చబ్ద వకారంబునకు లోపంబు విభాషణగు. మనకు ఉన్న కళ నా వర్ణకాలు ఎక్కడ చేరుతాయి? గత సూత్రాల్లో ఉన్న కలై నవర్ణకంబులు భవత్ భావి శత్రు తవర్ధములందగు అనేటువంటి సూత్రం ప్రకారము ఉన్న కళ అనేటువంటివి భవత్ భావి శత్రుర్థంలోను, నా అనేటువంటిది తవర్ధంలో త్వార్థంలో అంటే భూతకాలం సంబంధించినటువంటి అర్థంలో చేరుతాయని గత సూత్రాల్లో మనము నేర్చుకున్నాము. ఉదాహరణకి వండు అనేటువంటిది ధాతువు. వండు అనేటువంటి ధాతువుకు ఉన్న అనేటువంటిది చేరుతుంది. ఎక్కడ చేరుతుంది? ఉన్న కలై నవర్ణకంబులు భవత్ భావి శత్రుక్తవర్ధంబులందగు సూత్రం ప్రకారము భవత్ శత్రుర్థకంలో చేరుతుంది. వర్తమాన కాల శత్రుర్థకంలో వర్తమాన కాల పస్మాపక్రియను మనము శత్రుర్థకం అంటున్నాం. అలాంటి భవత్ శత్రుర్థకంలో ఉన్న అనేటువంటి బంధం చేరుతుంది. చేరగా వండు ప్లస్ ఉన్నా కాగా ఉన్నానుబంధంపు పరంపగునప్పుడు చువర్ణకంబగు సూత్రం ప్రకారం చు చేరి వండు ప్లస్ చు ప్లస్ ఉన్నా అవుతుంది. వండు ప్లస్ చు ప్లస్ ఉన్నా కాగా వండుచు ఉన్నా అయినప్పుడు ధాతుజ విశేషణానికి విభక్తి వివక్షించినప్పుడు తచ్చబ్దం అనుప్రయుక్తం బగు సూత్రం ప్రకారం దీనికి వాడు అనేటువంటి తచ్చబ్దం అనుప్రయుక్తం వచ్చి వండుచు ప్లస్ ఉన్నా ప్లస్ వాడు అవుతుంది. అయి వండుచున్నవాడు అయింది. వండుచున్నవాడు అయింది. కాగా ఈ సూత్రం ఏమని చెప్తుంది? ఉన్నా కళ నవర్ణకంబుల మీది తచ్చబ్ద వకారంబునకు లోపంబు విభాషణకు అంటున్నాడు. ఉన్న మీద ఉండేటువంటి తచ్చబ్దం వాడు అనేటువంటి తచ్చబ్దంలో ఉండే వకారం లోపిస్తుంది. వకారం లోపిస్తే ఏం జరుగుతుంది? వండు సున్న ప్లస్ సరే ఇక్కడికి తీసుకుందాం. వండు చున్న ఇక్కడ దాకా వండుచు ప్లస్ ఉన్న వండుచున్న ప్లస్ ఇందులో వకారం లోపిస్తే మిగిలేది ఏంటి? ఆ అనేటువంటి స్వరం కాబట్టి ఆడు అని మిగిలి వండుచున్నా ప్లస్ ఆడు వండుచున్నాడు అనేటువంటి రూపం మనకి ఇక్కడ నిలుస్తుంది. వండుచున్నాడు అనే రూపము నిలుస్తుంది. ఇది విభాష అన్నాడు కాబట్టి ఇది రాని పక్షంలో వకారం లోపం విభాష కాబట్టి వకార లోపం జరగని పక్షంలో వండుచున్నవాడు అనేటువంటి రూపమే మనకు నిలుస్తుంది. వండుచున్నవాడు అనే రూపమే ఉంటుంది. అలాగే వండు అనేటువంటి ధాతువుకు భవత్ శత్రుర్థకంలో ఉన్నా చేరింది. ఉన్నా అనుబంధం పరంపగునప్పుడు చువర్ణకంబగు సూత్రం ప్రకారం చూ చేరింది. చూ చేరిన తర్వాత దీనికి ధాతుజ విశేషానికి విభక్తి వివక్షించినప్పుడు తచ్చబ్దం వాడుతో పాటు వారు అనేటువంటి బహువచన తచ్చబ్దం కూడా అనుప్రయుక్తమైనప్పుడు ఇక్కడ సంధి జరిగితే వండుచున్న వారు అవుతుంది. ఈ సూత్రం ప్రకారము ఉన్న శబ్దం మీద ఉండేటువంటి తచ్చబ్ద వకారం లోపించి ఇందులో ఉండేటువంటి వకారం లోపిస్తే వండు సున్న ఆ దీర్ఘం దీనిపైన చేరి వండుచున్నారు అవుతుంది. లోపించని పక్షంలో వకారం లోపించని పక్షంలో వండుచున్నవారు అవుతుంది. వండుచున్నవారు అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. వండుచున్నాడు వండుచున్నవాడు వండుచున్నారు వండుచున్నవారు అనేటువంటి రూపాలను మనం ఇక్కడి వరకు సాధించుకోగా ప్రథమాంతంబులకు యుష్మదస్మద్ విశేషణంబులకు ఏకత్వంబున గుణులను బహుత్వంబున రుములను అంతాగమంబులు ప్రాయికంబుగానగు అనేటువంటి సూత్రం ప్రకారము ఇవన్నీ ప్రథమాంతాలు. వండుచున్నవాడు అనేటువంటిది వండుచున్నవారు అనేటువంటి ప్రథమాంతాలు. ఈ ప్రథమాంతాల మీది విశేషణాలకు ఏకత్వంబున ఉనులు చేరుతాయి. ఏకత్వంబున వు నూలు చేరుతాయి. బహుత్వంబున రు మూలు చేరుతాయి. చేరగా ఏకత్వంబున వండుచున్నవాడు అనేది ఏకత్వం కదా. ఏకత్వానికి వండు చున్న వాడు
దీనికి ఏకత్వంబున ఉనులు చేరి వు, అలాగే వండుచున్న వాడువు, అలాగే వండుచున్న వాడును ఉనులు చేరాయి. బహుత్వంబున వండుచున్న వారు, బహుత్వంబు వారు కదా, వండుచున్న వారు. ఏకత్వంబున ఉనులను బహుత్వంబున రుములను చేరి రు, వండుచున్న వారు ము చేరుతున్నాయి. ప్రథమాంతంబుల మీది విశేషణంబులకు ఏకత్వంబునకు ఉనులును బహుత్వంబునకు రుములును చేరుతాయి అనే కారక పరిచ్ఛేద సూత్రం ప్రకారము వండుచున్నవాడు, వండుచున్నవారు అనేటువంటి ఈ పదాలు ఈ ప్రథమాంతాలు కాబట్టి ప్రథమాంతాలకు ఏకత్వంబున ఊను చేరి బహుత్వమున రూములు చేరాయి. అప్పుడు ఏమవుతుంది? ఇది వండుచున్న వాడువు, వండుచున్న వాడును, వండుచున్న వారురు, వండుచున్న వారుము అవుతుంది. వండుచున్న వారుము కాగా వెంటనే ప్రథమాంతంబులకు తద్విశేషణంబులకు ఏకత్వంబున ఉనులను బహుత్వమున రుములను అని చెప్పి దాని వెంట ఈ ఆగమంబులు పరంబగునప్పుడు ఈ ఊను రూములు అవుతాయని చెప్పాడు కదా. చెప్పిన తర్వాత ఇవి పరమైనప్పుడు ముందుండేటువంటి ఉత్వం అత్వంగా మారి వండుచున్న వాడులో ఉత్వం ఉంది కదా, ఆ ఉత్వం అత్వంగా మారి వండుచున్న వాడులో ఉండేటువంటి ఉత్వం అత్వంగా మారితే వాడవు, వండుచున్న వాడవు. అలాగే ఇక్కడ కూడా వండుచున్న వాడను, ఇక్కడ వండుచున్న వారరు, వండుచున్న వారము అనేటువంటి రూపాలు మనకు ఏర్పడుతున్నాయి. వండుచున్న వారము అనేటువంటి రూపాలు ఏర్పడుతున్నాయి. అలాగే ఇక్కడ మనకు భవత్క్షేత్రర్థకంలో వండుచున్న అని వచ్చింది. భావిక్షేత్రర్థకంలో వండు ధాతువుకు భావిక్షేత్రర్థకంలో కలై పరమైంది. కలై పరంపైనప్పుడు గీతు పరంపైనప్పుడు ఉత్వమునకు అత్వంబగు సూత్రం ప్రకారము వండ ప్లస్ కల అయింది. వండ ప్లస్ కలై అయింది. కాగా కలై పడి పరంపగునప్పుడు నుగాగమంపు సూత్రం ప్రకారం ఆగమంగా వచ్చి వండను ప్లస్ కల ధృతకార్యం జరిగి వండగల అయింది. వండగల అనేటువంటి రూపం ఏర్పడిన పిమ్మట ఇది ధాతుజ విశేషణం కాబట్టి ధాతుజ విశేషణానికి తచ్చబ్దంబు ధాతుజ విశేషణానికి విభక్తి వివక్షించినప్పుడు తచ్చబ్దం అనుప్రయుక్తంపై దీనికి వాడు అనేటువంటి తచ్చబ్దం కలిసి వండగల వాడు అనేటువంటి రూపం ఏర్పడింది. ఇందులో ఉండేటువంటి వకారం ఈ సూత్రం ప్రకారం కల ఉంది కదా, కల మీద ఉండేటువంటి తచ్చబ్దంలోని వకారానికి లోపం జరిగితే వండగలాడు, వండగలాడు అనేటువంటి రూపం మనకి ఏర్పడుతుంది. వండగలవాడు, వండగలాడు. ఈ లోపం విభాష కాబట్టి ఇది జరగని పక్షంలో, వకార లోపం జరగని పక్షంలో వండగలవాడు అనేటువంటి రూపమే మనకి ఇక్కడ నిలిచి ఉంటుంది. అట్లాగే వండు అనేటువంటి శబ్దానికి తవర్దంబులో నా అవుతుంది. భవద్భావి శత్రు తవర్దంబునందు ఉన్నా కలై నవర్ణకంబులు అవుతాయి కాబట్టి దాంట్లో నా అవుతుంది. తవర్దంబులో నా అవుతుంది. తవర్దం అంటే భూతకాలం. భూతకాలం ఉన్న దిగాగమంబకు సూత్రం ప్రకారము వండు ప్లస్ ఈ ప్లస్ నా వండిన అవుతుంది. వండిన అనేటువంటి ఈ శబ్దానికి తచ్చబ్దం అనుప్రయుక్తమైనప్పుడు వండిన వాడు అవుతుంది. వండిన వాడు అనేటువంటి ఈ తచ్చబ్దం అనుప్రయుక్తమైనప్పుడు ఏర్పడిన వండిన వాడులో ఈ సూత్రం ప్రకారం నవర్ణం మీద ఉండేటువంటి తచ్చబ్దంలోని వకారం లోపిస్తే వండినాడు అనేటువంటి రూపమే మనకు నిలిచి ఉంటుంది. వండినాడు అనే రూపమే నిలిచి ఉంటుంది. ఉన్నా కళా నవర్ణకంబుల మీది తచ్చబ్దం వకారమునకు లోపంబు విభాషణగు. ఉన్నా కళ నవర్ణకంబులు ఎక్కడ చేరుతాయి? ఉన్నా కలై నవర్ణకంబులు భవద్భావి శత్రు తవర్దంబులగు అనేటువంటి సూత్రం ప్రకారము భవత్శత్రుర్థకంలో ఉన్నా, భావి శత్రుర్థకంలో కలై తవర్దంలో భూతకాలపు క్రియకు సంబంధించిన దాంట్లో నవర్ణకం చేరుతాయి. ఉన్నా అనేటువంటి శబ్దం చేరినప్పుడు వండు ప్లస్ ఉన్నా, ఉన్న శబ్దం పరంపకున్నప్పుడు చువర్ణకంబు వచ్చి వండుచు ప్లస్ ఉన్నా, వండుచు ప్లస్ ఉన్న ధాతుజ విశేషణానికి విభక్తి వివక్షించినప్పుడు తచ్చబ్దం అనుప్రయుక్తమై వాడు వారు తచ్చబ్దాలు అనుప్రయుక్తంగా వచ్చి వండుచున్నవాడు వండుచున్న వారు అయింది. కాగా ఈ సూత్రం ప్రకారం ఉన్న మీద ఉండేటువంటి తచ్చబ్దంలోని వకారం లోపిస్తే
వాలోని వకారం లోపించగా మిగిలింది ఆడు. కాబట్టి వండుచున్న ఆడు, వండుచున్నాడు, వండుచున్న ఆరు, వండుచున్నారు అనే రూపాలు ఏర్పడ్డాయి. ఈ వకార లోపం విభాష కాబట్టి అది లోపించని పక్షంలో వండుచున్నవాడు, వండుచున్నవారు అనే రూపాలు ఏర్పడుతున్నాయి. ఏర్పడగా ప్రథమాంతంబులకు యుష్మదస్మద్ విశేషణంబులకు ఏకత్వంబున ఉనులును బహుత్వంబున రుములును అంతాగమంబులు ప్రాయికంబుగానగు అనే కారక పరిచ్ఛేదం సూత్రం ప్రకారము వండుచున్న వాడు, వండుచున్న వారు దీంట్లో ఏకవచనంలో యుష్మత్ అస్మత్ నీ నా అనేటువంటి మధ్యమ పురుష ఉత్తమ పురుషకు సంబంధించిన దాంట్లో భూ నూలు ఏకవచనంలో రూములు బహువచనంలో చేరగా వండుచున్నవాడువు, వండుచున్నవాడును, వండుచున్న వారు, వండుచున్న వారుము కాగా ఈ ఆగమంబులు పరంపగునప్పుడు ఉత్తమున కత్వంబగు సూత్రం ప్రకారము ఇందు ముందుగా ఉండేటువంటి ఉత్తమత్వంగా మారి వండుచున్న వాడవు, వండుచున్న వాడను ఏకవచనంగా, వండుచున్న వారరు, వండుచున్న వారము అనేటువంటి బహువచన రూపాలు ఏర్పడుతున్నాయి. అలాగే భావిష తరగతుల్లో కలై పరంపగినప్పుడు వండు ప్లస్ కలై, నీత పరంపగినప్పుడు ఉత్తముడు కత్వంబగు సూత్రం ప్రకారం వండులో ఉత్తమత్వంగా మారి వండా ప్లస్ కలై, కలై పడవి పరంపగినప్పుడు నుగాగమంబు సూత్రం ప్రకారం వండను ప్లస్ కలై, నువ్వు ఆగమంగా వచ్చిన తర్వాత ధృతకార్యం జరిగి వండగల, ఇక్కడికి వచ్చిన తర్వాత ధాతుజ విశేషణానికి విభక్తి వివక్షించినప్పుడు తచ్చబ్దం అనుప్రయుక్తంపై వండగలవాడు. ఇక్కడ వండగలవాడు తర్వాత తచ్చబ్దంలోని వకారం లోపించితే వండగలాడు, లోపించని పక్షంలో వండగలవాడు. అలాగే వండగలవారు, వండగలారు బహువచన రూపం కూడా మనకు ఏర్పడుతుంది. అలాగే వండు అనేటువంటి శబ్దానికి తవర్ధకంలో నా వస్తుంది. తవర్తం అంటే భూతకాలం కాబట్టి భూతంబున దిగాగంబకు సూత్రం ప్రకారం ఈ చేరి వండిన అయింది. దీనికి తచ్చబ్దం అనుప్రయుక్తంపై వండినా ప్లస్ వాడు, వండిన వాడు కాగా తచ్చబ్దంలోని వకారం లోపించి వండినాడు అనే రూపం ఏర్పడింది. ఈ వకార లోపం లోపించని పక్షంలో వండినవాడు అనే రూపమే నిలిచి ఉంటుంది. ఈ విధంగా భవత్ భావి శత్రు తవర్దంబులో వచ్చేటువంటి ఉన్నా కలై నవర్ణకంబులు పరమైనప్పుడు ఏర్పడిన రూపాల మీద ఏర్పడేటువంటి తచ్చబ్దానికి మీద పరమయ్యేటువంటి తచ్చబ్దంలోని వకార లోపం అనేటువంటి విభాషగా జరిగి రెండు రకాల రూపాలు. వకార లోపం ఉన్నప్పుడు వండుచున్నాడు, వండుచున్నారు. విభాష కవట లేనప్పుడు వండుచున్నవాడు, వండుచున్నవారు. అలాగే ఉన్నప్పుడు ఇక్కడ వండుచున్న వాడవు అయింది, వండుచున్న వాడవు, అలాగే వండుచున్న వాడను, ఇలాంటి రూపాలు అక్కడ. అలాగే ఇక్కడ వండగలవాడు, వండగలాడు, అలాగే వండినవాడు, వండినాడు రూపాలు ఈ సూత్రం ద్వారా మనకు ఏర్పడగా, అలాగే ఇక్కడ ఎలాగైతే వండుచున్న ప్లస్ వాడులో వకారం లోపించి వండుచున్న ఆడు, వండుచున్నాడు, వండుచున్నవాడు అనేటువంటి రూపాలు ఏర్పడ్డాయో ఇక్కడ కూడా ఉన్న శబ్దం మీద ఉండేటువంటి వకారం లోపిస్తే ఇదేమవుతుంది? నేరుగా మనకు వండుచున్న, వకారం లోపిస్తే వండుచున్న ప్లస్ ఆ దీర్ఘం అలాగే ఉండి వండుచున్నాడవు అనే రూపం కూడా మనకు నిలిచి ఉంటుంది. వండుచున్నాడవు, ఇక్కడ వండుచున్నాడను, ఇదేమవుతుంది అప్పుడు? వండుచున్నాడను అనేటువంటి రూపము, వండుచున్నాడను. అలాగే వండుచున్న వారరు కాస్త వండుచున్నారరు, వండుచున్నారము. ఇలాంటి రూపాలు, ఈ 4 రూపాలు కూడా మనకు ఏర్పడుతున్నాయి. ఈ రకంగా ఇక్కడ ఎలాగైతే వండుచున్నాడు అనే రూపం ఏర్పడిందో ఇక్కడ కూడా మనకు వండుచున్నాడవు, వండుచున్నాడను, వండుచున్నారరు, వండుచున్నారము అనే 4 రూపాలు కూడా ఏర్పడతాయనేది గ్రహించాలి. 118వ సూత్రము. దాత్వాదులకు ధాతువులు అనుప్రయుక్తంలై విలక్షణార్థాభిధేయకంబులవు ఈయవి శబ్ద పల్లవంబులు నాబడు. ధాతువులకు, క్రియామూల పదాలైనటువంటి ధాతువులకు ధాతువులను ప్రయుక్తమై మళ్లీ ధాతువులు కలిసి విలక్షణార్థావిధాయకంబులగు కొత్త అర్థాన్ని ఇచ్చినట్టయితే, కొత్త అర్థాన్ని ఇస్తుంటే వాటిని శబ్ద పల్లవాలు అంటున్నాడు. అంటే ఒక ధాతువు ఇంకొక ధాతువుతో కలిసి అవి రెండింటి యొక్క సహజార్థం మరుగున పడిపోయి కొత్త అర్థం కనుక వచ్చినట్టయితే వాటిని శబ్ద పల్లవాలు అంటున్నారు. ఉదాహరణకి కూరుచు ప్లస్ ఉండు, కూరుచు ప్లస్ ఉండు. కూరుచు అంటే చేర్చడం, కూరుచు అంటే చేర్చడం, ఉండు అంటే కలిగి ఉండడం. చేర్చడము, ఉండడము అనేటువంటి అర్థము 2 ధాతువులు కలిసి కూరుచుండు అనేటువంటి రూపం ఏర్పడింది. ఈ కూరుచుండు అంటే ఆసీనుడు కావడం అనేటువంటి అర్థం వచ్చింది. కూరుచు అంటే చేర్చడము, ఉండు అంటే కలిగి ఉండడము, పొంది ఉండడము అని అర్థము. ఈ 2 ధాతువుల యొక్క సహజార్థం మరుగున పడిపోయి కూరుచు ప్లస్ ఉండు, కూరుచుండు అనే పదానికి కూర్చోవడము అంటే ఆసీనుడు కావడం అనేటువంటి విలక్షణమైనటువంటి అర్థాన్ని సూచిస్తుంది. కావున ఇది శబ్ద పల్లవం. ఆకలి అంటే క్షుధ, కొను అంటే పొందడం. క్షుధ, పొందడము 2 అర్థాలు కలిసి ఆకొను, ఆకలి కలిగి ఉండడము అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది.
మేలు అంటే మేలు చేయడం, కొను అంటే పొందడం. మేలు కొను అంటే నిద్ర లేవడము అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. మేలు కోరడం అంటే నిద్ర లేవడం అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. అంటే మేలు అంటే మేలు పొంది ఉండ మేలు మేలు అంటే తెలుసు కదండి, మనకు మంచి జరిగి ఉండేటువంటి అంశము. కొను అంటే పొందడం అనేటువంటి అర్థం. ఈ రెండు ధాతువులు తమ సహజార్థాన్ని కోల్పోయి మేలు కొను నిద్ర లేవడం అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి రూపంగా మారాయి కావున ఇది శబ్ద పల్లవం. అలాగే మేలు అంటే మేలు, కను అంటే చూడడం, మేలు కను మేలును పొందడము. ఇయ్యు అంటే ఇవ్వడం, కొను అంటే పొందడం, ఈ కొను ఇవ్వాలనేటువంటి ఆలోచన కలిగి ఉండడము. త్రెంచు కొను త్రెక్కొను, త్రెంచు అంటే తెంచేయడము, త్రెక్కొను కొను అంటే పొందడం, త్రెక్కొను అంటే నాశనం చేయడం, చెరచడము అనేటువంటి అర్థం త్రెక్కొను. అలాగే అలవు అంటే అలవాటు కావడము, పడు అంటే పొంది ఉండడము. ఈ రెండర్థాలు పోయి అలవడు అంటే అభ్యస్తం చేయడము అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. అలాగే చొప్పు పడు చొప్పడు, చొప్పు అంటే మార్గము, పడు అంటే పొందడము, చొప్పడు అంటే సరిపోవడము అనేటువంటి అర్థము. అలాగే తల అంటే తల, పోయు అంటే పోయడము. ఈ రెండూ కలిసి తలపోయు ఆలోచించడము అనేటువంటి అర్థాన్ని ఇచ్చే రూపంగా ఏర్పడింది. కొను అంటే ఇంతకుముందే పొంది ఉండడము, పోవు అంటే వెళ్ళడం, కొనుపోవు కొనిపోవు తీసుకుపోవడం అనేటువంటి అర్థము. కై అంటే చేయి, వ్రాలు అంటే వాలిపోయి ఉండడము, కైవ్రాలు అంటే సంతకము అనేటువంటి అర్థము. అలాగే తు అంటే ఉమ్మి, పొడుచు అంటే కత్తితో బల్లెంతో పొడిచి వేయడము. ఈ రెండు కలిసి తూ పొడుచు అంటే ఉమ్మి వేయడం అనేటువంటి అర్థం. ఇలా ధాతువుల మీద మళ్ళీ ధాతువులు చేరి ధాతువుకు మళ్ళీ ధాతువు కలిసి ఆ రెండు ధాతువులకు ఉండేటువంటి సహజమైన అర్థం మరుగున పడిపోయి ఆ రెండూ కలిసి ఏర్పడ్డటువంటి పదాలు కొత్త అర్థాన్ని ఇచ్చినట్టయితే వాటిని శబ్ద పల్లవాలు అంటున్నారు. ధాత్వాదులకు ధాతువులు అనుప్రయుక్తములై ధాతువుల మీద మళ్ళీ ధాతువులు చేరి విలక్షణార్థాభిదాయకంబులకు నీయవి, విలక్షణమైనటువంటి అర్థాన్ని ఇచ్చేవి. అంటే ధాతువుల యొక్క సహజార్థం మరుగున పడిపోయి కొత్త అర్థాన్ని ఇచ్చినట్టయితే వాటిని శబ్ద పల్లవంబులు నాబడు, వీటిని శబ్ద పల్లవాలు అంటున్నారు. శబ్ద పల్లవము అంటే ధాతువు మీద ధాతువు చేరడము, ఆ ధాతువుల యొక్క సహజార్థం కోల్పోయి ఆ రెండు కలిసి కొత్త అర్థాన్ని ఇచ్చినట్టయితే అలాంటి పదాలను శబ్ద పల్లవాలు అంటారని గుర్తుంచుకోవాలి. ఇంతవరకు మనము బాల వ్యాకరణము క్రియాపరిచ్ఛేదంలో 114వ సూత్రం నుండి 118వ సూత్రం వరకు నేర్చుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా పద్య సౌరభం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.